ప్రజలకు పరిపాలనను చేరువ చేసే ఆలోచనతో గత ప్రభుత్వం జిల్లాలను విభజించింది. జిల్లాల పునర్విభజన జరిగినంత వేగంగా అక్కడి సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చాలా ప్రభుత్వ విభాగాలు పాత జిల్లాల్లోనే ఉండిపోయాయి. సామాన్య ప్రజలకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన జనానికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ప్రజలకు పాలనను చేరువ చేసే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 3 జిల్లాల పరిధిలోకి వెళ్ళింది. కొత్త జిల్లాలు వేరైనా కొన్ని ప్రభుత్వ శాఖలు ఇంకా పాత జిల్లా కేంద్రాల్లోనే ఉన్నాయి. భవనాలు, సిబ్బంది, సామాగ్రి లాంటి కనీస సౌకర్యాలు లేవు. దీంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఎంపిక చేశారు. భీమవరంలో జిల్లా కార్యాలయానికి అవసరమైన సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లోనే ఒకే చోట 2-3 శాఖలు సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భీమవరం ఆర్డీఓ కార్యాలయానికి భవనం లేక మున్సిపల్ ఆఫీసులోనే కొనసాగించాల్సి వస్తోంది. పంచాయతీరాజ్ ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులకు భవనాలు లేకపోవడంతో పంచాయతీరాజ్ డిఈ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం మొదలు చాలా కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయి వసతులు లేవు. భీమవరంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ ఆఫీసులకు చేరుకోవాలంటే భీమవరం మెయిన్ సెంటర్ నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు కృష్ణా జిల్లా నుంచి కైకలూరు, నూజివీడును వేరు చేసి ఏలూరు జిల్లాలో కలిపారు. అయితే ఇప్పటికీ విద్యుత్తు, జడ్పీ పాఠశాలలు, వ్యవసాయ కాలువల నిర్వహణ పాత జిల్లాల్లోనే ఉంది. విద్యుత్ కనెక్షన్ కావాలన్నా అక్కడే దరఖాస్తు చేసుకోవాలి. భీమవరం కేంద్రంగా ఏర్పాటైన కొత్త జిల్లాలో డీసీసీబీ, జడ్పీ, విజిలెన్స్, ఏసీబీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు ఇంకా వేరు కాలేదు. ఆయా శాఖలతో అవసరమైన ప్రజలు ఏలూరు రావాల్సి వస్తోంది. మొత్తానికి జిల్లాల పునర్విభజనతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని కూటమి ప్రభుత్వమైనా తీరుస్తుందని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.